హలో అందరికీ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అసలే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షానికి ఏదైనా తినాలనిపిస్తుంది ఈవినింగ్ టైంలో. మెయిన్గా నాకైతే గుడాలు తినాలనిపించింది. గుడాలన్నింటిలో నాకైతే శనగలంటే మస్తు ఇష్టం. మీలో ఎవరికైనా ఇష్టమా అయితే కామెంట్ చేయండి. శనగల్లో వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి ఉడకబెట్టుకున్న, శనగలు ఉడికిన తర్వాత వాటర్ని సెపరేట్ చేసుకున్న, పిల్లలు పోపేసిన తర్వాత తింటారో తినరో అనుకుని కొన్ని అయితే తీసి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసిన, ఎండుమిర్చి ఉంటే వేసేదాన్ని, ఎండుమిర్చి లేవు అందుకే పచ్చిమిర్చి ఎక్కువగా వేసిన. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసిన. నేను ఏ గుడాలు వేసినా అందులో ఖచ్చితంగా ఆనియన్స్ ఎక్కువగా వేస్తా. ఆనియన్స్ ఎక్కువగా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నింటినీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న, అంతా కలిసిపోయేలా. తర్వాత మీ టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోండి. నేనైతే గుడాలల్లో కారం ఎక్కువగానే వేస్తా, అందుకే ఎక్కువగానే వేసుకుంటున్నా. అంతా కలిసిపోయేలా ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోండి. ఇక ఇందాక ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటన్నింటిని వేసుకొని శనగలన్నింటికి కారం, ఉప్పు, పసుపు అంతా పట్టేలా బాగా కలుపుకోండి. వర్షం పడుతున్నప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే నోటికి మంచి రుచి అనిపిస్తుంది. అట్లనే హెల్దీ కూడా కదా. ఇవి చేస్తుంటేనే నాకైతే నోరూరుతుంది. మీకు కూడా అంతేనా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే లైక్ కూడా ఇవ్వండి.